అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వంగవీటి ఆశా కిరణ్ గారు రాజకీయ రాక వల్ల పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ డ్యామేజ్ అయిద్దా అని చాలామంది డిబేట్లు కూడా నడుస్తున్నాయి. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వంగవీటి ఆశా కిరణ్ గారు రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి అస్సలు డ్యామేజ్ కాదు. ఆ డ్యామేజ్ అనేది 0% అనమాట. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. రాష్ట్ర రాజకీయాల్ని శాసించారు ఆయన బతికుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండేవాడు. ఆ తర్వాత ఆ లెగసీని వాళ్ళ కుటుంబంలో ఎవరు కొనసాగించలేకపోయారు. అయితే మాకు రంగా గారు అంటే అభిమానం ఉంది. ఎందుకంటే ఈ 2 కులాల ఆధిపత్యంలో 3వ కులానికి ప్రాధాన్యత ఇచ్చి అధికారం అనేది అందరికీ రావాలనే ఒక ధ్యేయంతో పనిచేశారు. కానీ ఆశా కిరణ్ గారు వెంట కాపులు నమ్మి నడుస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కాపులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరి వెంట నడవాలనేది. ఇప్పుడు కాపులకి ఒక స్పాట్ లైట్గా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అదందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కాపులు మాత్రం ఆయన ఓన్ చేసుకుంటాను అన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. పవన్ కళ్యాణ్ గారికి 2019లో ఎందుకు ఓట్లు వేయలేదంటే ప్రజారాజ్యం వైఫల్యం తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నమ్మి అసెంబ్లీ సీట్లు ఇస్తే ఆయన కూడా విలీనం చేస్తారేమోనని ఓట్లు లేదు అంతే. కానీ 2024లో ఆయన నిలబడి పొత్తు పెట్టుకోవడం వల్ల కాపులకి చాలా అడ్వాంటేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరిణితి అర్థమైంది. సో అర్థం లేని డిబేట్లు పెట్టేసి రంగా గారి ఫ్యామిలీని ఏదో హైప్ చేయాలని, రంగా గారి ఫ్యామిలీని హైప్ చేస్తే చేయండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి మాట్లాడదామంటే మాత్రం అస్సలు ఎవ్వరు ఒప్పుకోరు. మళ్ళా చెప్తున్నా, రంగా గారు అంటే అందరికీ ఇష్టమే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ లెగసీని పవన్ కళ్యాణ్ గారే కంటిన్యూ చేయగలరు. ఎందుకని చెప్తున్నానంటే చాలా బహిరంగ సభల్లో ఒక మంచి ఇమేజ్ ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ గారు, ఒక సినీ చరిష్మా ఉన్న హీరో. అలాంటి అతనే వంగవీటి మోహన్ రంగా గారు లేకుండా బెజవాడ రాజకీయం లేదని చాలా సందర్భాల్లో చెప్పి రంగా గారిని గుర్తు చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఈ సభాముఖంగా తెలియజేయండి ఏమనగా, ఆశా కిరణ్ గారి మీద మా ఓట్లు వేస్తారేమో కానీ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేసేంత సెలబ్రిటీ అయితే ఆశా కిరణ్ గారు కాదు. మేబీ విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఏమన్నా వాళ్ళ ఇంపాక్ట్ ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకి పరిమితం అవ్వచ్చు, కానీ కళ్యాణ్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసేంత నష్టం ఏమీ జరగదు. తప్పుడు ప్రచారాలు చేయకండి. కాపులు చాలా క్లియర్గా ఉండాలి. థ్యాంక్ యూ.